అదే మాట తొక్కుడు బిల్ల తొక్కుడు బిల్ల అమ్మ నీకు తెలుసా? నువ్వు ఆడతావా? హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీ మనీ 777 కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే, చిన్నప్పుడు మనం చాలా ఆడుకుంటాం కదా తొక్కుడు బిల్ల. నేనైతే తొక్కుడు బిల్ల అంట. తొక్కుడు బిల్ల ఇంకా ఇంకా చిన్నప్పుడు అయితే బిచ్చాట అని కూడా ఆనేది. అది ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలీదో నాకైతే తెలియదు. కానీ తొక్కుడు బిల్ల అయితే మేము చిన్నప్పుడు చాలా అంటే చాలా స్కూల్ 3:30కి స్కూల్ అయిపోగానే ఇంటికి రాగానే హోంవర్క్ ఏమన్నా ఉంటే అది చేసేసుకొని ఫస్ట్ బయటకు వచ్చేసేయాలి, తొక్కుడు బిల్ల ఆడేసేయాలి. చాలా బాగా ఆడుకునేది. ఎందుకో చాలా రోజుల తర్వాత ఇట్లా ఏదైనా గేమ్ ఆడాలి అనిపించి ఇట్లా తొక్కుడు బిల్ల ఆడినాయ. ఐ మాట్ యాక్చువల్గా నేను మర్చిపోయినా. మా చెల్లి చెప్పింది నాకు, ఐఎమ్ అవుట్. నేను మొత్తం మర్చిపోయినా. లాస్ట్లో కూడా ఐ కెన్ సీ అనడం కూడా మర్చిపోయాను. ఇక్కడ సిట్టా స్టాండర్డ్ మిడిలో కూడా నాకు ఏది గుర్తులేదు. బట్ అట్ లాస్ట్ నాకు ఒక పంట వచ్చేసింది. నేను గీసేసుకున్నా, నా పంట నేను గీసేసుకున్నా. ఇంకా నెక్స్ట్ మా చెల్లి ఆడుతుంది, అనుశ్రీ. తను యాక్చువల్గా తను అవుట్, మర్చిపోయి నా పంట కూడా దొక్కేసింది. అందుకే అవుట్ అక్క అని చెప్పి పక్కకు జరిగింది. అవునక్క, అయ్యో నేను అవునక్క అని తర్వాత రియలైజ్ అయింది. నెక్స్ట్ తిను జాను, ఇంకో సిస్టర్. తిను కూడా యాక్చువల్గా నా పంట అనేది మర్చిపోయారు వీళ్ళు. క్యాజువల్గా ఆడుకొని వెళ్ళిపోతున్నారు. అది పక్కకు జరిగింది. ఈ ఆట మాత్రం లింగోచ్ అట. నేనైతే ఆడలేదు. లింగోచ్ అని చెప్పేసి వీళ్ళు ఆడుతుంటే కొంచెం క్రేజీ అనిపించి నేను వీడియో తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రికెట్. చిన్నప్పుడు క్రికెట్ అని అంటే ఏదో కొంచెం కొంచెం అంత లైట్గా ఆడేది, మరి అంత కాకుండా అప్పుడప్పుడు ఆడేది. బట్ ఈ మధ్య ఆడుతున్నాంలేండి వీకెండ్స్. అది కూడా ఒక హ్యాపీనెస్ అనమాట. వీకెండ్స్లో అలా గల్లీ క్రికెటర్. క్రికెట్ చూడడం ఇష్టం, ఆడడం ఇంక ఇష్టం. మా మోక్షమ్మ బ్యాట్ అంతా లేదు కానీ నేను ఆడతా అని చెప్పేసి ఒకటే గోల. తను కూడా ఆడేసింది లాస్ట్కి. చూడండి, వాళ్ళు క్యాచ్ పట్టట్లేరు కానీ మా మోక్ష మాత్రం షార్ట్స్ మీద షార్ట్స్ వేస్తూనే ఉంది. నేను అదే అంటున్నా, వాళ్ళు క్యాచ్ పట్టట్లేరు అని చెప్పేసి. ఏదో తన హ్యాపీనెస్. నెక్స్ట్ వచ్చేసి అష్టాచెమ్మ. నాకు తెలిసేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ అష్టాచెమ్మ అనేది ఏంటి, ప్రతి ఒక్కరికి తెలుసు. మధ్యలో మా మోక్ష అయితే ఒకటే డిస్టర్బ్, నేనేస్తా అని చెప్పేసి. బట్ ఇక లాస్ట్ తనని కూడా కొంచెం కాంప్రమైజ్ చేసి పక్కకు జరిపాం. కానీ వినదులే ఒక్కొక్కసారి. నేనేస్తా ఒకటే మాట మా మోక్షమ్మది. అష్టాచెమ్మ అయితే చిన్నప్పుడు చాలా ఆడేది. సండే వస్తే అందరం కూర్చొని అష్టాచెమ్మ ఆడేది. అది కూడా ఒక స్వీట్ మెమరీస్. అష్టాచెమ్మ పచ్చిస్ కూడా ఆడేది. బట్ ఇప్పుడు పచ్చిస్ మా దగ్గర లేదు. ఇంకా చూసారా, లాస్ట్కి తన స్టైల్గా తనకి తగ్గట్టుగా బ్యాట్ కూడా దొరికింది. మా మోక్షకి బ్యాట్ కూడా దొరికింది. 6లు 4లు దంచేసింది మా మోక్షమ్మ కూడా లాస్ట్కి. ఓకే, మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ.